హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం గం గణపతియే నమః. ఈ అమావాస్యకి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసే ముందు ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాను. మీ ఎనర్జీస్ చెక్ చేసేటప్పుడు మీ నేమ్స్ని 3 టైమ్స్ అనుకోండి. మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకోండి. అండ్ ఎనర్జీస్ అనేవి 100% మ్యాచ్ అవుతాయి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. షఫిల్ ఇంకా చేయలేదు, పూర్తిగా షఫిల్ చేసినాక ఎనర్జీస్ తీసుకుంటాను. ఆ ఎనర్జీ మళ్ళీ రావాలనుకుంటే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ద హై ప్రీస్టెస్, ద సన్, Six of Swords, Page of Cups, and the Six of Cups, and Seven of Pentacles, Ten of Swords. Oh, ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. ప్రెజెంట్ మీరు ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, మనీ గురించి ఆలోచిస్తున్నారు. కాసేపు మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉండాలని, హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటారు. కానీ అంతలోనే మళ్ళీ మీ పర్సన్ గుర్తొచ్చి డల్ అయిపోతూ ఉంటారు, నెగిటివ్ ఎనర్జీలోకి వచ్చేస్తున్నారు. ఎక్కడికైనా ఎందుకు ఇదంతా దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి మీ అంతటి మీరే మూవ్ అనే వెళ్ళాలనుకుంటారు. ఒక్కొక్కసారి మీ పర్సన్ చేసే పనులకి, మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి మీరే ఎక్కడికైనా వెళ్ళిపోదాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మళ్ళీ మీ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వస్తే బాగుంటుంది, మీ పర్సన్ మీతో మాట్లాడితే బాగుంటుంది, మీ దగ్గరికి వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ ఏదో రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు. మీరేదో మీ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నట్లున్నాయి. హెల్త్ ఇష్యూస్ కూడా సరిగ్గా లేని హెల్త్ కూడా సరిగ్గా బాగాలేదనుకుంటాను ప్రజెంట్. ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. మీరు చాలా బాధపడ్డారండి మీ పర్సన్ వల్ల, అందుకే మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎక్కువగా మనీ గురించి, మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. హ్యాపీనెస్ కంటే బాధ ఎక్కువ పడుతున్నారు మీరు. హ్యాపీనెస్, బాధ రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీలోకి ఉండటానికి మీరు ట్రై చేస్తున్నారు. కాకపోతే మీ పర్సన్ గుర్తొచ్చి మళ్ళీ డల్ అయిపోతున్నారు సడన్గా. హెల్త్ అనేది సరిగ్గా లేదనుకుంటా ప్రజెంట్. హెల్త్ ఇష్యూస్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈ ఎనర్జీస్ ఎవరికైతే మ్యాచ్ అవుతాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా సేమ్ అదే విధంగా మ్యాచ్ అయిపోతాయి. ఓకేనా? ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తున్నాను. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి. ఓకే, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ అయ్యో ఏంటండి మీ పర్సన్ ఎనర్జీస్ అంటూనే కార్డ్స్ అన్నీ పడిపోతున్నాయి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఈ అమావాస్యకి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్? పాపప్ అయిపోతున్నాయి కార్డ్స్. మీ పర్సన్ ఎనర్జీస్ చాలా వస్తున్నాయి. టెంపరెన్స్, వాళ్ళ ఎనర్జీస్ హైలో ఉన్నట్లున్నాయి. అందుకే వాళ్ళ ఎనర్జీస్ అనగానే కార్డ్స్ అన్నీ పాపప్ అయిపోతున్నాయి. చూసారా? 3 ఆఫ్ కప్స్, అయ్యో, ద స్టార్, జడ్జిమెంట్, ద టవర్, ఎయిట్ ఆఫ్ వాండ్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ వాండ్స్.
పేజ్ ఆఫ్ కప్స్. చూసారా, మీ ఎనర్జీలో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది, 7 ఆఫ్ సోర్స్ వచ్చింది, అలాగే హైబ్రిస్టర్స్ కూడా వచ్చింది. వావ్! సేమ్ మీ ఎనర్జీస్లో ఎలా అయితే కార్డ్స్ వచ్చాయో సేమ్ అదే రకంగా మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా వచ్చేసాయి. సేమ్ మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా అదే రకంగా వచ్చేసాయి. ఓకేనా. కప్స్ ఎనర్జీ వచ్చేసింది, కర్కాటకం, వృచ్చికం, మీనం. సోర్స్ ఎనర్జీ వచ్చేసింది మిథునం, కుంభం, తుల. వాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుస్సు. ఓకే. పెంటికల్ ఎనర్జీ వృషభం, కన్య, మకరం. ఆల్మోస్ట్ అన్ని రాసులు వచ్చేసాయి, అన్ని ఎనర్జీస్ వచ్చేసాయి. ఓకేనా. ఇంకా నెంబర్స్ వచ్చి 6, 2, 14, 3, 17, 20, 1, 16 ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి POGSRCEDNA ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. లెటర్స్ నెంబర్స్ మ్యాచ్ అయినా కాకపోయినా అన్ని రాసుల వాళ్ళు వచ్చారు. మేజర్ ఆర్కానా కార్డ్స్ కూడా వచ్చేసాయి. హ్యాపీగా అందరూ చూసేయచ్చు. ఎందుకంటే మీ ఎనర్జీస్ చెక్ చేసినప్పుడు ఏవైతే కార్డ్స్ వచ్చాయో సేమ్ అవే కార్డ్స్ అనేవి మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా వచ్చేసాయి. ఓకేనా. చూసారా, మీ ఎనర్జీస్లో కూడా ఒకసారి బ్యాక్కి వెళ్ళి చెక్ చేయండి. మీ ఎనర్జీస్లో కూడా 7 ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ కప్స్, ద హైబ్రిస్టర్స్ మీ ఎనర్జీలో వచ్చింది. సేమ్ మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా అలా వచ్చింది. మీరు సోల్మేట్ కనెక్షన్తో సోల్మేట్స్ డీల్ చేస్తున్నట్టున్నారు. అందుకే తన ఎనర్జీస్ కూడా మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో తను కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతున్నారు కొంచెం. ఓకేనా. తను కూడా తన ఆలోచనలు కూడా అలాగే ఉంటున్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంటున్నాయి. తను కూడా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా అన్నట్టు అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ మీ నుండే ఆఫర్, మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో తను సేమ్ అయ్యే ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే మీరు మీ పర్సన్ నుండి ఏదైనా ఆఫర్ వస్తే బాగుంటుంది, కాల్ ఆర్ మెసేజ్ వస్తే బాగుంటుంది అని మీరు ఎలా అనుకుంటున్నారో మీ పర్సన్ కూడా మీ నుండి సేమ్ అదే విధంగా అనుకుంటున్నారు. మీరే రావచ్చు కదా, మీరే మాట్లాడచ్చు కదా అని చెప్పి మీ నుండే కాల్ ఆర్ మెసేజ్, మీ నుండే మాటలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకేనా. తను కూడా కాసేపు పాజిటివ్గా అలా థింకింగ్ చేస్తాను, కాసేపు నెగిటివ్గా థింకింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ మీరు సపరేషన్లో ఉన్నట్టు కనపడుతుంది. ఓకేనా. సపరేషన్లో ఉన్నట్టు కనపడుతుంది. మీ లైఫ్లోకి అనేది బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఓకే. బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఈ సపరేషన్లో ఎవరైతే ఉన్నారో, నో కాంటాక్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఈ సపరేషన్ అనేది ఎండ్ అయిపోయి బ్యాలెన్స్ అనేది వస్తుంది. మీతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. ఈ అమావాస్యకి మీ పర్సన్స్లో చాలా చేంజెస్ అనేవి వచ్చేసినట్టున్నాయి. మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నారు. మీతో మాట్లాడకుండా నో కాంటాక్ట్లో ఉండు, మీకు కాలర్ మెసేజ్ చేయకుండా, మీరు కాలర్ మెసేజ్ చేస్తున్నా రిప్లై ఇవ్వకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటి వాళ్ళే మీకు కాలర్ మెసేజ్ చేసే ఛాన్స్ కనపడుతుంది. ఈ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవ్వబోతున్నాయి మీ పర్సన్లో. ఓకే. 8 days, 8 weeks, 8 monthsలో మీ పర్సన్ నుంచి కాలర్ మెసేజ్ రావచ్చు. మీ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటే 8 hours మీకు కాలర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అనేది కనపడుతుంది. ఓకేనా. ఇంకా వీడియో చూస్తూ ఉండగానే కొంతమంది కాలర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ కూడా కనపడుతుంది. ఎందుకంటే చాలా పాజిటివ్గా ఉన్నాయి కార్డ్స్. ప్రజెంట్ మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూస్తున్నారు. మీరు ప్రజెంట్ మీ జెన్యూన్ వ్యక్తి, మీరు మంచి వ్యక్తులు, మీలా ఎవరు లేరు అన్నట్టు తను ఫీల్ అవుతున్నారు. ఓకేనా. తను మీ నుండి మనీ తీసుకొని ఉంటారు, ఇంకా మీ నుండి ప్రేమ తీసుకున్నా మీకు ఇవ్వకుండా తను అదర్ ఇంకెవరికైనా ఇచ్చారు కదా, అది తనకి తెలుస్తుంది. మీ నుండి తీసుకొని ఇంకొకరికి ఇవ్వడం తనకి కూడా నచ్చట్లేదు. ప్రజెంట్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీరు మనీ కూడా ఇచ్చిండొచ్చు, మీ పర్సన్కి మనీ ఇచ్చిండొచ్చు, గోల్డ్ ఇంకా ఏదైనా సరే, మీరు మీ పర్సనే కదా అని మీరు ఇచ్చిండొచ్చు. కానీ మీ పర్సన్ తీసుకోవడం తప్ప మీకు ఇవ్వడం లేదు. ఓకే. మీ పర్సన్ అయితే మీకు ఇవ్వలేదు. తీసుకున్నారు, మీ దగ్గర నుంచి తీసుకున్నారు, కానీ మీ పర్సన్ అయితే మీకు ఇవ్వలేదు. ఓకేనా. గ్రోత్ చూసారా, జడ్జిమెంట్. మీ పర్సన్ కూడా లైఫ్లో గ్రోత్ కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. గ్రోత్ ఎలా రావాలా, సక్సెస్ ఎలా రావాలా అని చెప్పి ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. ఆ యూనివర్స్ నుంచే మీకు అనేది జడ్జిమెంట్ అనేది వస్తుంది. ఎవరైతే కోర్టు కేసులలో ఇలా తిరుగుతూ ఉన్నారో, న్యాయం జరగలేదు అనుకొని ఉన్నారో వాళ్ళకు కూడా యూనివర్స్ అనేది మీకు జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. ఓకేనా. మీరు ఎంతైతే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ పాజిటివ్ ఎనర్జీలో ఉంటారో ఆ యూనివర్సే మీకు అనేది ఆ పాజిటివ్ రివార్డ్స్ అనేవి మీకు ఇస్తుంది. ఓకే. మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, తన ఫ్యామిలీతో డిస్కస్ చేస్తున్నారు. చూడండి,
తన ఫ్యామిలీతో తను డిస్కస్ చేస్తున్నారు, మనీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ తొందరగా మీ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మీరు ఎంతైతే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అలా చేంజ్ అవుతూ ఉన్నాయి. అదే సోల్ కనెక్షన్ అనేది కనపడుతుంది. ఓకే, అంతే కదా, మీ ఎనర్జీస్ తన ఎనర్జీస్ సేమ్ వస్తున్నాయంటే అది ఒక సోల్ కనెక్షన్కి మాత్రమే అది వస్తుంది. ఓకే, కాకపోతే తను అనేది డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు. తను మైండ్ అనేది కొంచెం ఇమ్మెచ్యూరిటీ తనం. మీరంటే మెచ్యూరిటీగా ఉంటారు, మెచ్యూరిటీగా ఆలోచిస్తారు, ఫ్యామిలీ కోసం మీ పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటారు. కానీ తను ఏంటంటే ప్రజెంట్ తను ఎలా అయితే హ్యాపీగా ఉండాలి అంతే, ఫ్యూచర్ గురించి కానీ రేపటి గురించి కానీ తను ఎక్కువగా థింక్ చేయరు. ప్రజెంట్ ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామా, అది ఇమ్మెచ్యూరిటీ తన మైండ్ సెట్ అనేది కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోలేదు కాబట్టి తన ఇలా మీ సపరేషన్ అనేది జరిగింది. సో డోంట్ వరీ, మీ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, రావాలనుకుంటున్నారు. ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓకే, బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళకి ఈ సపరేషన్ అనేది పోయి ఇంకా కాలర్ మెసేజ్ చేసే ఛాన్స్ అనేది మీ పర్సన్ కనపడుతుంది. కాకపోతే మీరు లో ఎనర్జీలో ఉండకండి, పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, సెల్ఫ్ లవ్లో ఉండండి. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్లో ఉండి పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే సేమ్ ఎనర్జీస్ మ్యాచ్ అవుతున్నాయి. మీ పర్సన్కి మీకు సోల్ కనెక్షన్ ఉండడం ద్వారా మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే మీరు ఒకవేళ సపోజ్ సాడ్ ఎనర్జీలో ఉన్నారనుకోండి, అక్కడ మీ పర్సన్ కూడా సాడ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలో హ్యాపీగా ఉంటారో మీ పర్సన్ కూడా పాజిటివ్ ఎనర్జీలో హ్యాపీగా ఉంటారు. పాజిటివ్గా ఉండటానికి ట్రై చేయండి. డిప్రెషన్లో ఉండొద్దు, అలాగే నెగిటివ్ ఎనర్జీలో ఉండకండి. పాజిటివ్గా ఉండడం ద్వారా మీ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ అయ్యి మీకు తొందరగా మీ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ వస్తుంది, లేదా మీ పర్సన్ తొందరగా రావచ్చు. కొంతమందికి ఈ వీడియో చూస్తుండగానే 8 hours లోపలే కాలర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ కనబడుతుంది. అలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళకి తొందరగా కాలర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, వెయిట్, మీకు ఏంజల్ గైడెన్స్ కూడా ఇస్తాను. మీకోసం ఏంజల్స్ గైడెన్స్. ఎనర్జీస్ ఇద్దరివి మ్యాచ్ అవుతున్నాయి. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి, పాజిటివ్గా ఉండండి. అమావాస్య మీ పర్సన్లో మీలో చేంజెస్ని తీసుకొని వచ్చేసినట్టుంది. ఓకే, మీకోసం ఏంజల్స్ గైడెన్స్. డోంట్ స్టాప్. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది ఆపద్దు. జాబ్ పరంగా చేస్తున్నారా, పర్సన్ పరంగా చేస్తున్నారా, మేనిఫెస్ట్ చేస్తున్నారా, అది ఆపద్దు. కంటిన్యూ చేయండి ఆపకుండా. ఓకేనా, ఆస్క్ యువర్ ఏంజల్స్. చెప్పా కదా నేను, ఏంజల్స్ని మీరు ఎంతైతే అడుగుతూ ఉంటారో ఏంజల్స్ మీకు అంత తొందరగా మీకు అనేది మీ లైఫ్లో గ్రోత్ తీసుకొని వస్తారో. ఏంజల్స్ మీరు ఏదైతే అడుగుతూ ఉన్నారో అది తొందరగా ఏంజల్స్ నుంచి మీకు లభిస్తుంది. ఓకేనా, మీరు ఏ విషయం అయితే అడుగుతూ ఉన్నారో అది సక్సెస్ మీకు రాబోతుంది. ఆ విషయంలో ఏంజల్స్ మీకు తోడుగా ఉంటారు. ఓకే, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఇంకా మీరు ఏదో తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా తెలుసుకోండి. ఎందుకంటే ఈ సపరేషన్ అనేది మీకు ఒక లెసన్ అనేది నేర్పిస్తుంది. ఎవరి వల్లైనా సరే, మీకు ఎవరైనా ఒకరు పరిచయం అయినా సరే వాళ్ళ వల్ల మీరు ఏదో ఒక లెసన్ అనేది నేర్చుకుంటారు. కంపల్సరీ గ్యారంటీగా వాళ్ళ వల్ల ఏదో ఒక లెసన్ అయితే నేర్చుకుంటారు. పాజిటివ్ ఫ్రెండ్స్ వస్తే పాజిటివ్ లెసన్స్, మీ ఇంకా ఏదో లైఫ్లో గ్రోత్ ఇవన్నీ నేర్చుకుంటారు. అదే నెగిటివ్గా ఎవరైనా మీకు అనేది పరిచయం అయితే వాళ్ళ నుండి వీళ్ళు ఇంకా నెగిటివ్, వీళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉండాలని చెప్పి నేర్చుకుంటూ ఉంటారు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీరు ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది ఇంకా తెలుసుకోండి. సో జాగ్రత్తగా ఉండి. ఎవరు పాజిటివ్ ఉన్నారో ఎవరు నెగిటివ్ ఉన్నారో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే పైకి నటిస్తారు, మాటలతో నటిస్తారు, నటిస్తే మోసం చేస్తారు. ఓకేనా, సో జాగ్రత్తగా ఉండండి.
ఎవరు పాజిటివ్గా ఉన్నారో ఎవరు నెగిటివ్ ఉన్నారో మనం చెప్పలేము. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మీకు రాబోతుంది. మీ ఏం చేసి మీరు ఎంతైతే అడుగుతూ ఉంటారో అప్పుడు మీకు పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్, రీకన్సిడర్. ఓకే, మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. మీ ఇంట్యూషన్ పవర్ చెప్తూనే ఉంటుంది మీకు. మీ జాబ్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, మీరు ఎవరికైనా మనీ ఇచ్చున్నా కానీ మీ మనీ మీకు వస్తుంది. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీ కిడ్స్తో మీరు హ్యాపీగా ఉంటారని మీ ఇంట్యూషన్ పవర్ మీకు చెప్తూనే ఉంటుంది. సో మీరు అనేది నెగిటివ్లోకి వెళ్ళకుండా మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. ఎందుకంటే మన హార్ట్ ఒకటి చెప్తుంది, మన బ్రెయిన్ ఒకటి చెప్తుంది. సో మీరు మీ హార్ట్ని నమ్మండి. బ్రెయిన్ ఏం చెప్తుంది? నెగిటివ్ చెప్తుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. మీ మనసు చెప్తుంది, మీకు చెప్తూనే ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే తను ఎలా ఉన్నారా ఏమి ఇన్ని డేస్ నుంచి మీ లవ్ మీద మీకు హార్ట్ చెప్తూనే ఉంటుంది. ఎందుకంటే అది ప్రేమ. మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది, హార్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది. సో మీ మైండ్ చెప్పేదానికంటే మీ హార్ట్ ఏం చెప్తుందో అది వినండి. ఓకేనా? సరే, ఈ అమావాస్య ఎనర్జీస్ చూద్దాం. ఇంకా సో పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. ఈ పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. ఓకేనా? లో ఎనర్జీలో వెళ్ళకండి. లో ఎనర్జీలో వెళ్తే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా లో అయిపోతాయి. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. మీరు ఏదైతే పని చేస్తున్నారో అది చేస్తూ వెళ్ళండి. ఓకేనా? బాధపడకుండా ముందడుగు వేస్తూ ఉండండి. ఓకే ఓకే, వెయిట్, ఇది తీసేస్తా. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. ప్రశాంతంగా ఉంటూ, ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తూ ముందడుగు వేస్తూ ఉండండి. ఓకేనా? మీరు ఏదైతే బాధపడ్డారో ఇవన్నీ ఇంకా బాధలన్నీ, ఇంకా బాధ నుంచే మీరు ఏదో ఒక లెసన్ అనేది నేర్చుకుంటారు. ఇన్ని నేర్చుకున్నా కానీ మీరు గర్వంగా మటుకు ఫీల్ అవ్వకండి. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఓకేనా? డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. మీరు వెళ్ళే దారిలో మీరు గర్వపడండి, తప్పులేదు. కాకపోతే అహంకారం అనేది ఉండకూడదు. ఓకేనా? అహంకారం అనేది ఉండకుండా ముందడుగు వెళ్తూ ఉండండి. ఆ యూనివర్స్ మీకు తోడుగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీరైతే జెన్యున్గా కోరుకుంటున్నారో అదనేది మీకు ఎప్పటికీ యూనివర్స్ మీకు కనీసము కొంచెం లేట్ అవ్వచ్చు. కాకపోతే మీరు అనుకునేది కానీ మీ కోరిక జెన్యున్ అయితే యూనివర్స్ తప్పకుండా, లేట్ అయినా సరే తప్పకుండా తీరుస్తుంది. ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. ఓకే, మీ పర్సన్తో మీరు రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ కాబోతుంది. ఓకేనా? ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా యాక్షన్ తీసుకునే టైం అనేది వచ్చేసింది. ఓకే, తీసుకోండి. ఓకేనా? ఈ అమావాస్యకి ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మీలో చేంజెస్ వస్తున్నాయి, మీ పర్సన్లో చేంజెస్ వస్తున్నాయి. ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి. బ్యాలెన్స్ అనేది వస్తుంది మీ లైఫ్లోకి. రాశులు వచ్చి వృశ్చిక రాశి, సింహరాశి, తులారాశి, మేషరాశి. ఈ రాశులు అనేది ఎక్కువగా మెయిన్ కనపడుతున్నాయి. ఇందాక అన్ని మేజర్ ఆర్కాన కార్డ్స్ కూడా వచ్చేసాయి. అన్ని రాశుల వల్ల చూడొచ్చు. ఓకేనా? మెయిన్ ఈ ఎనర్జీస్లో ఈ పర్మనెంట్గా ఎక్కువ ఎనర్జీ కనపడుతున్నాయి. ఈ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఓకేనా? వృశ్చిక రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి, మేషరాశి. ఈ రాశులు మేజర్గా ఎక్కువగా ఎనర్జీ కనపడుతుంది. ఓకేనా? అన్ని రాశుల వల్ల చూడొచ్చండి. ఎనర్జీస్ అనేవి ఇలా చేంజ్ అవ్వబోతున్నాయి. ఓకేనా? మీ పర్సన్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది. మీ పర్సన్కి మీకు బ్యాలెన్స్ వస్తుంది. మీకైతే మీ పర్సన్ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయో మీ పర్సన్కి కూడా రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు ఏదైతే బాధపడుతూ యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో అదైతే మళ్ళీ ఆ యూనివర్స్ అనేది మీకు కరెక్ట్ టైం అనేది మీకు ఇస్తుంది. ఓకేనా? ఆ బాధకి, మీ పడ్డ బాధకి యూనివర్స్ జస్టిస్ చేస్తుంది. ఎందుకంటే మీరు జెన్యున్గా ఉన్నారు కాబట్టి మీకు యూనివర్స్ తప్పకుండా మీకు అనేది జస్టిస్ చేస్తుంది. కాకపోతే మీరు ఎప్పుడూ కానీ మీరు వెళ్ళే దారిలో కొంచెం ఆచితూచి వెళ్ళండి. ఎందుకంటే మనం పైకి ఎదుగుతున్న కొద్దీ వదగాలి. ఓకేనా? అహంకారం అనేది మనకు అవసరం లేదు. ఓకేనా? ప్రైడ్ ఇది చెప్తుంది ఏంజల్స్ ఏంటంటే ఇది చెప్తుంది ఏంటంటే కన్నా మీరు వెళ్ళే దారిలో వెళ్ళండి. కాకపోతే ఎక్కువగా గర్వం అనేది మనకు అవసరం లేదు. ఓకేనా? మన వేలో మనం వెళ్తూ ఉందాం. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా, ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళలో అహంకారం అనేది ఎక్కువ వస్తుంది. నాకంటే మీరు తక్కువ అది ఇది అని చెప్పి చూస్తూ ఉంటారు
కదా కొంతమంది, వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను ఈ కార్డు. ఓకేనా? మీరు ఏదైతే జెన్యూన్గా కోరుకుంటున్నారో మీ పర్సన్ నుంచి ఆ యూనివర్స్ నుంచి మీకు అనేది జస్టిస్ అనేది వస్తుంది. మీ మీ మనసు మీకు చెప్తూనే ఉంటుంది మీ పర్సన్ ఎక్కడికి పోరు, మీ దగ్గరికి వస్తారు అని. సో అలాగే ముందుకు వెళ్తూ ఉండండి, పాజిటివ్ వేలోనే వెళ్తూ ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. ఓకేనా? ఇంకా మీరు షేర్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం వల్ల మీ ఛానల్ అనేది కొంచెం ముందుకు పోతుంది. ఇంకా ఎవరైతే బాధలో ఉన్నారో, ఇంకా ఎవరికైతే నా ఛానల్ హెల్ప్ అవసరమో వాళ్ళ దాకా రీచ్ అవుతుంది. ఓకేనా? మీరు షేర్ చేస్తూ ఉండడం ద్వారా, లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఛానల్. ఇంకా ఎవరైతే బాధలో, డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళ దాకా చేరాలి కదా, వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు కదా పాపం, వాళ్ళకు కూడా చేరాలి కదా ఈ ఛానల్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? బీ పాజిటివ్, ఎప్పుడు హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. ఓకే ఓకే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. బాయ్.